దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క పునరుత్థాన ఆదివారపు ఆరాధనలో మనమందరం కూడా మన పునరుత్థానుడైనటువంటి యేసయ్యను ఆరాధించడానికి సంఘముగా, సమాజముగా, దేవుని మందిరముగా కూడుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రం. గతించిన 2 నెలలు ప్రభు మనల్ని కాచి కాపాడి 3వ నెలలో సజీవులుగా ప్రవేశపెట్టినట్టు యేసయ్యను 2 చేతుల పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. వందనాలు యేసు, వందనాలు, 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 వందనాలు. స్తుతి, 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 స్తుతి. ఆరాధన, 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 ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము కూడా ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. అమ్మ ఆగమ్మ, మైక్ వస్తుంది. నాలుగవ వచనం నుండి 10వ వచనం వరకు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరుగుగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. మరియు యెహోవా వాక్కు నాకు చాలమ్మా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుందాము. ఈ గ్రంథము పేరు ఏమంటే యిర్మీయా. ఈ యిర్మీయా గ్రంథాన్ని ఎవరు రచించినారంటే, రాసినారు అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో యిర్మీయా రచించి ఉన్నాడు. ఎప్పుడు రాసినాడు అంటే క్రీస్తు పూర్వము 580వ సంవత్సరము దాదాపుగా రాసినట్టుగా మనకు చరిత్రలో తెలియజేయబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. ఈ యిర్మీయా ఎవరు అని మనం చూసుకున్నట్లయితే, ఈయన యాజకులలో ఒకడైనటువంటి హిల్కియా కుమారుడైనటువంటి యిర్మీయా. హల్లెలూయా. వీరి తండ్రి పేరు హిల్కియా. హిల్కియా కుమారుడైనటువంటి యిర్మీయా ఈ యొక్క వ్యక్తి. ప్రియులారా, ఈ యొక్క యిర్మీయాను గురించి మనగిన చూసుకున్నట్లయితే కొన్ని మాటలు నేను చెప్తాను, వినండి. యిర్మీయా అనేటువంటి మాటకు అర్థము ఏమి అని మనం చూసుకున్నట్లయితే మనం చూస్తున్నాము, యెహోవా స్థిరపరుస్తాడు, యెహోవా ఘనపరుస్తాడు, యెహోవా లేపుతాడు అని అర్థం. హల్లెలూయా. ఈయన ప్రియులారా ఏ సమయంలో దేవుడు ఈ యొక్క ప్రత్యక్షతను యిర్మీయాకు దయచేస్తాడంటే మంచి యవ్వన కాలములో.
యిర్మీయాకు 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆయన పిలిచినాడు. ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క విషయాలను ప్రవక్త అయినటువంటి యిర్మీయా ప్రవచిస్తూ వచ్చాడంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నాం, అతడు ఏషియా పరిపాలన కాలంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 20వ ఏట నుండి ఆత్మ సంబంధమైనటువంటి సేవను ఆరంభించి ఆ సేవ 40 ఏళ్ళు కొనసాగిస్తూ వచ్చాడు. అతడు కొంత సంపద గలవాడు, స్వాభావికముగా అతడు చాలా మర్యాదస్తుడు, దయా సానుభూతి కలిగినటువంటి వ్యక్తి అని మనం చూస్తున్నాం. ఈ యిర్మీయాకు మరి మరొక పేరు ఏమని ఉంది అమ్మా? ఏడ్పుల ప్రవక్త. సూపర్, చప్పట్లు కొట్టండి, వెరీ గుడ్. ఏడ్పుల ప్రవక్త, విలపించే ప్రవక్త. ప్రియులారా, ఈ యిర్మీయాకు ఎప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యింది అంటే ప్రియులారా, ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను బబులోను సైన్యాలు వచ్చి వీరిని చెర తీసుకొని పోయినప్పుడు తన ప్రజల విషయములలో దేవుడు అనేకమైనటువంటి ప్రత్యక్షతలను యిర్మీయాకు దేవుడు కలగజేసినాడు. అందును బట్టి ఈ యిర్మీయా జాలిగుండె గలవాడే, కానీ ఆయన మాటలు కఠినంగా ఉండే దాన్ని బట్టి యిర్మీయాను చాలామంది కూడా నిరాకరించేటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. పర్వాలేదు, అయినా ఇక్కడ చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో మనము ఇక్కడ చూస్తున్నాము ప్రియులారా, ఆ దేశమంతా అతని ద్వారా వచ్చినటువంటి దేవుని సందేశాన్ని నిరాకరించారు. గనుక అతనికి విలపించే ప్రవక్త అని రాయడంతో వింతలేదు. ప్రవక్తగా అతని మీద ఉన్న భారము భరించలేనంతగా అనిపించడంతో కొన్నిసార్లు దాని నుండి తప్పించుకోవడానికి కోరాడు. కానీ దేవుని కృపను బట్టి మళ్ళీ మళ్ళీ తన బాధ్యతలను బట్టి ప్రయాసపడేటువంటి వాడుగా, తన ప్రజలను గూర్చిన హింసను గూర్చి విచారించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యిర్మీయా తన ప్రజల విషయంలో వెనుక తీయకుండా ఒక ఇనుప స్తంభముగాను ఒక కంచె గోడలాగా తన ప్రజల కొరకు ఆయన నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కాబట్టి ఈ యొక్క యిర్మీయా తన ప్రజల విషయంలో జాలితో కన్నీళ్లతో విలపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, అందరు నా వైపే చూడాలి. ఎందుకు అంటే ప్రియులారా, ఈ ఇజ్రాయేలీల ప్రజలను బబులోను వారు, బబులోను యొక్క సైన్యము వచ్చి బందీలుగా, చెరగా, దాసులుగా తీసుకొని వెళ్తూ ఉంటే చూస్తూ ఊరికే ఉండడానికి అవుతుందా? తన ప్రజల విషయంలో తనకున్నటువంటి బాధను బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా విలపిస్తూ ప్రలాపిస్తూ ఉన్నాడు. ఈయన పేరు ఏం పేరు? ఏం పేరమ్మా చెప్పండి? యిర్మీయా. యిర్మీయా అనేటువంటి మాటకు అర్థమేమి? ఏడ్పుల ప్రవక్త. మొట్టమొదటిగా మనం చూసుకుందాం కదా, యిర్మీయా అనేటువంటి మాటకు అర్థము ఏమి అని మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, దేవుడు ఇతనిని లేపుతాడు అని, తన ప్రజల పక్షంగా, ఇజ్రాయేల్ పక్షంగా. అంత మాత్రమే కాదు, ఇజ్రాయేల్ పక్షంగా దేవుడు తన కార్యాలను స్థిరపరుస్తాడు. దేవుడు ఈ యొక్క ప్రవక్త మూలకంగా తన ప్రజలను ఘనపరుస్తాడు అని అర్థం. హల్లెలూయా చెప్దామా? దేవుడు స్థిరపరుస్తాడు, ఘనపరుస్తాడు, లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా,
చూడండి, ఈ యొక్క యిర్మీయా దినాలలో, హిల్కియా కుమారుడైనటువంటి యిర్మీయా దినాలలో ఈ యొక్క యూదా ప్రజలకు ఎవరు రాజుగా ఉన్నారు అంటే యోషియా. హల్లెలూయా. ఈ యొక్క దినాలలో ప్రభు యొక్క వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమైంది. యిర్మీయా, యెరూషలేములో ఉన్నటువంటి నా యొక్క ప్రజలను బబులోను వారు వచ్చి చెరగా తీసుకొని పోయినారు కదా, ఆ విషయమైనటువంటి ప్రత్యక్షతలు నేను నీకు కలగజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దైవ దర్శనము కలిగి దైవ ప్రత్యక్షతలు కలిగినటువంటి వారమైనటువంటి మనము ఏ విధంగా ఉంటామంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మనము నడిపించబడేటువంటి వారిగా ఉంటాం. అందును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉండేది ఏమంటే, యిర్మీయాకు ఇజ్రాయేలీల విషయములలో కొన్ని విషయాలను ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను. యిర్మీయాకు ప్రత్యక్షమై ఏమని సెలవిస్తూ ఉంది అంటే, ఇక్కడ చూస్తూ ఉన్నాము, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే ఎరిగి తిని. హల్లెలూయా. యిర్మీయాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యిర్మీయా, యెరూషలేములో ఉన్నటువంటి ఇజ్రాయేలీల ప్రజలను బబులోను వారు చెరగా తీసుకొని పోయినారు కదా, వారిని విడిపించడానికి ఈరోజు నిన్ను నియమించబోతూ ఉన్నాను. నియమించడానికంటే ముందుగా కొన్ని విషయాలను నేను నిన్ను ఎప్పుడు నియమించినాను అనేటువంటి సత్యాన్ని చెబుతాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, యిర్మీయాను ఏర్పాటు చేయడానికంటే ముందుగా ఏ విధంగా నిన్ను ఈ ఇజ్రాయేల్ ప్రజలను బబులోను యొక్క చెరలో నుంచి విడిపించడానికి నిన్ను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నానో ఒక్కసారి నువ్వు మంచిగా విను యిర్మీయా అంటూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరి విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు నియమించినాడు. ఆ రోజు ఇజ్రాయేలీల ప్రజలు బబులోను చెరలో ఉన్నటువంటి వారి నిమిత్తమై యిర్మీయాను నియమించినాడు. ఈరోజు నీ గ్రామంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి, నీ యొక్క వీధిలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి, నీ బంధువులను, నీ రక్త సంబంధులను విడిపించడానికి, నువ్వు ఏ ప్రాంతంలో పని చేస్తున్నావో, ఏ ఆఫీస్లో నువ్వు పని చేస్తున్నావో, ఏ పొలంలో నువ్వు పని చేస్తున్నావో, ఏ యాజమాన్యం క్రింద నువ్వు పని చేస్తున్నావో వారిని విడిపించడానికి ప్రభువు నిన్ను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టముగా తెలియజేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. యిర్మీయాతో అంటూ ఉన్నాడు, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని. హల్లెలూయా. ఎప్పుడు ఎరిగినాడంట? యిర్మీయాను ఎప్పుడు ప్రభు ఎరిగినాడు? యిర్మీయాను మాత్రమేనా? నిన్ను నన్ను కూడా ఆయన గర్భములో నీవు మనము తల్లి గర్భములో రూపింపబడక మునుపే, మన తల్లిదండ్రులు వారికి వివాహం కాక మునుపే, జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనలను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఒక వాక్యాన్ని మనము చూసుకుందాము ప్రియులారా. 139వ కీర్తన 13వ వచనము. ఇక్కడ చూస్తున్నా, నా తల్లి గర్భమందు. 2వ వాక్యం చదవండి అమ్మ. 119:73. మరొకరు తీయండి. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచింది. ఇక్కడ చూస్తున్నాం, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని. నిన్ను మనలను
మన తల్లి గర్భములో మనము రూపింపక మునుపే దేవుని చేతులు మనకు రూపును ఏర్పాటు చేసినాయి. తల్లి గర్భములో ఉన్నప్పుడే మనలను నిర్మించి ఉన్నాడు. మూడవదిగా చూసుకుందాము, అదే యెషయా గ్రంథము 44:24. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, మనము గర్భములో మనలను రూపించినటువంటి వాడు ఎవరు? యేసయ్య. ఇక్కడ చూసాము, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. మరి కీర్తనకారుడు అంటున్నాడు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు కలగజేసి ఉన్నది అంటున్నాడు. యెషయా భక్తుడు అంటున్నాడు, గర్భము నుండి నన్ను నిర్మించిన నా విమోచకుడైనటువంటి యెహోవానగు నీవు నా విషయంలో సమస్తమును జరిగించువాడవు. హల్లెలూయా. అంటే మన తల్లి గర్భములో మనము పడక మునుపే మనలను ప్రభువు ఏమి చేసి ఉన్నాడు చెప్దామా? అందరము కూడా ఎరిగి ఉన్నాడు. పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, దేవుడు నిన్ను తెలుసుకొని ఉన్నాడు, దేవుడు నిన్ను నిర్మించి ఉన్నాడు, దేవుడు నీకు రూపు కలగజేసి ఉన్నాడు. నిన్ను నిర్మించిన నీ విమోచకుడు నీ విషయంలో ఆయనే సమస్తమును జరిగిస్తాడు కదా. పిల్లల్ని కన్న తర్వాత పిల్లల విషయంలో మనం సమస్తాన్ని చూసుకుంటామా లేదా? గాలికి వదిలేస్తామా? బాధ్యత కలిగి ప్రతి దానిని కూడా మనము నిర్వర్తించేటువంటి వారిగా మనం ఉంటాం. ఇంత మంచి వాక్యం చెప్తూ ఉంటే నిద్ర వస్తూ ఉంది కొంతమందికి. 2 చేతుల పైకెత్తండి. హల్లెలూయా. మనల్ని నిర్మించిన, మనల్ని సృజించినటువంటి ప్రభువుని మనం అందరూ కూడా బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నిద్ర వచ్చే వాళ్ళు మాత్రమే చెప్పండి. చాలా హుషారుగా ఉన్నారు. హల్లెలూయా కదా. ఈరోజు ప్రభు మనల్ని ఎప్పుడు నిర్మించినాడు? తల్లి గర్భమందు రూపింపక మునుపే దేవుడు మనల్ని తెలుసుకొని ఉన్నాడు. ఈ జనాంగాన్ని నేను ఏర్పాటు చేసుకోవాలి, ఈ జనాంగాన్ని గురించి నేను తెలుసుకున్నాను. ఈ జనమైతే చెరలో ఉన్నటువంటి నా ప్రజలను, అపవాది యొక్క చెరలో ఉన్నటువంటి నా ప్రజలను, పాతాళపు యొక్క చెరలో ఉన్నటువంటి నా ప్రజలను, మరణపు యొక్క చెరలో ఉన్నటువంటి నా ప్రజలను విడిపించడానికి సరిపోతారని ఇక్కడ కూర్చున్నటువంటి పిన్నలనేమి, పెద్దలనేమి, వృద్ధులనేమి, యవనస్తులనేమి ప్రతి ఒక్కరిని నా ప్రభువు ఎరిగి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మనం మహింపరచుకుందాం. రెండోదిగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి అమ్మా. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించుకొని ఉన్నాను, ప్రతిష్ఠించి తిని. హల్లెలూయా. అంటే ప్రియులారా, ప్రభువు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఇక్కడ చూస్తున్నాము, ప్రభువు మనలను తల్లి గర్భము నుండి బయలుపడక మునుపే, తల్లి గర్భములో నుంచి బయటకు రాక మునుపే ఆయన మనల్ని గురించి తెలుసుకున్నాడు, మనలను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు ఒక మంచి మాటలు, ఎప్పుడు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు అంటే 139వ కీర్తన 16వ వచనము. అమ్మా ఒకటియు కాకమునుపే. హల్లెలూయా. ఇక్కడ చూసాం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, నీవు గర్భములో పిండముగా ఉన్నప్పుడు, నువ్వు ఇంకా బయటకు రాక మునుపే నేను నిన్ను ఏం చేసినాను? ప్రతిష్ఠించినాను. నువ్వు అంటే
నువ్వు పిండముగా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రభు యొక్క కన్నులు నిన్ను చూచినాయి. నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాక మునుపే మన దినములన్నీ కూడా దేవుని యొక్క గ్రంథములో లిఖించబడిన, అంటే మన చరిత్ర యావత్తు కూడా ఆయన రాసి ఉంచి ఉన్నాడు. ఈ బిడ్డలను నేను గర్భంలో రూపింపక మునుపే నేను ఎరిగినాను, బయలుపడక మునుపే ప్రతిష్ఠించుకున్నాను అంటున్నాడు. మూడోదిగా ఎరిగిన ప్రభువు, ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభువు మనల గురించి ఏమి చెప్తూ ఉన్నాడో ఒక్కసారి మనము క్రొత్త నిబంధనలో రోమీలకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తున్న 8వ అధ్యాయము 29-30 వచనాలు. నాన్న 29 అమ్మా. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు నిర్ణయించెను. 30 బాబు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, దేవుడు ఎవరిని ముందుగా, అంటే తల్లి గర్భమందు నీవు బయలుపడక మునుపే, తల్లి గర్భమందు నీవు రూపింపబడక మునుపే, తల్లి గర్భములో నువ్వు పిండాకృతి కాక మునుపే ఆయన నిన్ను గూర్చి తన అద్వితీయ కుమారుడు యేసు క్రీస్తుతో నీకు స్వారూప్యాన్ని కలగజేయాలని ఆయన ముందుగా నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తుతో సమరూపాన్ని, అంటే ప్రభు ఏ విధంగా ఏ మహిమతో ఏ పిలుపుతో ఆయన ఈ లోకానికి వచ్చిన అట్టి పిలుపును నీకు ఇవ్వడానికి ఆయన ముందుగా నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ముందుగా ఎవరిని నిర్ణయించినాడో వారిని పిలిచినాడు, ఎవరిని పిలిచినాడో వాళ్ళు నీతిమంతులుగా చేర్చినాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చినాడో వారిని దేవుడు మహిమపరిచినాడు. హల్లెలూయా. మూడవదిగా మనం చూసుకుందాం, మనల్ని పిలిచిన ప్రభు, ఎరిగిన ప్రభు, ప్రతిష్ఠించిన ప్రభు మన గురించి మూడవదిగా ఏం మాట్లాడుతూ ఉన్నాడమ్మా? అమ్మా, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది. ఇర్మియాను గురించి మాట్లాడుతున్నాడు బిడ్డ. ఇర్మియా, గర్భంలో నువ్వు రూపింపక మునుపే నిన్ను ఎరిగినాను, నీ తల్లి గర్భం నుండి నువ్వు బయలుపడక మునుపే నిన్ను ప్రతిష్ఠించినాను. ఎందుకొరకై అంటే జనములకు ప్రవక్తగా నిన్ను నియమిస్తాను. ఏ జనములకు? చెరలోనున్నటువంటి తన ప్రజల కొరకై నీవు వారి విషయాలను ముందుగానే నువ్వు తెలియజేయడానికి నేను నిన్ను ఏమి చేసినాను అంటే ఎరిగి ఉన్నాను, ప్రతిష్ఠించి ఉన్నాను, నియమించి ఉన్నాను. హల్లెలూయా. చెప్దామా అందరము కూడా? ఎరిగి ఉన్నాడు నన్ను గూర్చి నా ప్రభువు, ఎరిగి ఉన్నాడు నన్ను నా ప్రభువు, ప్రతిష్ఠించి ఉన్నాడు నా ప్రభువు, నన్ను జనముల మీద నియమించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గర్భమున రూపింపక మునుపే నన్నెరిగితివే, నా కన్న తల్లి నన్ను కనక మునుపే ప్రతిష్ఠించితివే. అందరము కలిసి, గర్భమున రూపింపక మునుపే నన్నెరిగితివే, నా కన్న తల్లి నన్ను కనక మునుపే ప్రతిష్ఠించితివే. ఏనాడో ఎరిగినావు, ముందుగానే పిలచినావు, ఏనాడో నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా,
నీవు తప్ప నాకు తండ్రి యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, నాట్యమాడేదా. హల్లెలూయా. యిర్మీయాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై తన ప్రజలు యెరూషలేములో నుండి ఇజ్రాయేల్ ప్రజలను బబులోనులో ఉన్నటువంటి వారు వచ్చి చెర తీసుకొని పోయినారు కదా, వారిని విడిపించడానికి దేవుని వాక్కు యిర్మీయా ప్రవక్తకు ప్రత్యక్షమై ఉంటూ ఉన్నది. యిర్మీయాను తన ప్రజల నిమిత్తమై ప్రభు లేపుతూ ఉన్నాడు విడిపించడానికి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీ విషయంలో, నా విషయంలో కూడా ప్రభు చెప్పేది, బిడ్డ నేను నిన్ను యిర్మీయా ప్రవక్తలాగా నిన్ను లేపుతూ ఉన్నాను, ప్రవక్త నీలుగానే మిమ్మల్ని లేపుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రవక్త ఈ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తల్లి గర్భంలోను నీవు రూపింపక మునుపే ఎరిగినాను, తల్లి గర్భంలో నుండి నువ్వు బయలుపడక మునుపే ప్రతిష్ఠించినాను, జనములకు ప్రవక్తగా నియమించినానంటే ఈ ప్రవక్త అంటూ ఉన్నాడు, అయ్యా దేవా చిత్తగించు నా మాట విను, నేను బాలుడనే. 4వ వచనం నాన్న, యిర్మీయా 1:4. 5వ వచనము, చిత్తగించము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అని నేను అనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అని నీవు అనవద్దు. యిర్మీయాతో ఏమంటున్నాడు? యిర్మీయా ఏమంటున్నాడు? నేను బాలుడనే, నాకు మాట్లాడడానికి శక్తి చాలదయ్యా అంటూ ఉన్నాడు. అంటూ ఉంటే యిర్మీయాతో ప్రభు అంటూ ఉన్నాడు 7వ వచనంలో, నేను బాలుడనని అనవద్దు, నేను నిన్ను పంపబోవు వారి యొద్దకు నీవు ఎక్కడికి పోవాలంట? నేను నిన్ను ఎక్కడికైతే పంపిస్తానో, ఏ స్థలానికైతే పంపిస్తానో, ఏ జనుల మధ్యకైతే పంపిస్తున్నానో, ఏ ప్రజల మధ్యకైతే పంపిస్తున్నానో, నువ్వు అక్కడికి ఏం చేయాలి? వెళ్ళాలి, నువ్వు పోవాలి అని చెప్తూ ఉన్నాడు. పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి నువ్వేం కాకూడదు, భయపడకుము, నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్. ఎందుకు భయపడొద్దు అంటున్నాడంటే, యెరూషలేములో ఉన్నటువంటి నా ప్రజలను పట్టుకొని పోయినారు, నేను వెళ్ళి వాళ్ళకి చెప్పడానికి వెళ్తే నన్ను కూడా బందీగా చేస్తారు అని. ప్రైజ్ ది లార్డ్. నిజంగా యిర్మీయా కూడా బందీగా చేయబడ్డాడు, చెరలో ఉన్నాడు, నిజమే ప్రియులారా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యెహోవా వాక్కు ప్రత్యక్షమై యిర్మీయాతో చెప్తూ ఉంది, నువ్వు బాలుడను అనొద్దు, నేను ఏ ప్రజల మధ్యకు పంపుతానో నువ్వు అక్కడికి పో, వారికి భయపడవద్దు, వారు నిన్ను బంధించినా నిన్ను విడిపించడానికి నేను ఏమై ఉన్నాను చెప్పండి, నిన్ను విడిపించుటకు. పక్కన వాళ్ళతో చెప్పండి, నిన్ను విడిపించుటకు నా ప్రభువు నీకు తోడై ఉన్నాడు, భయపడకుము కదా. ప్రభువు ముందుగానే యిర్మీయాను సిద్ధపరుస్తూ ఉన్నాడు. తర్వాత చెప్తూ ఉన్నాడు, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి, అంటే యిర్మీయా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచినాను. యిర్మీయాతో చెప్తున్నాడు, బిడ్డ బాలుడు అనొద్దు, నేను ఏ సంగతులు చెప్తున్నానో అవి నువ్వు వెళ్ళి చెప్పు, నేను ఎవరి యొద్దకు పంపుతానో నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తూ, నీవు ఏమాత్రం కూడా బబులోను వారికి నీవు భయపడవద్దు, నిన్ను విడిపించడానికి
నీ మూలకంగా బబులోను యొక్క చెరలో ఉన్నటువంటి నా ప్రజలను విడిపించడానికి నేను నీకు తోడయ్యున్నాను. హల్లెలూయా అని చెబుతూ ఏమంటూ ఉన్నాడంటే, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఏ మాటలు ఉంచినాడంట? ఈ దేవుని మాటలు. దేవుని దాసుడైనటువంటి యిర్మీయా నోట ఉంచినాడు. ఆ మాటలో ఏమి ఉందంటే శక్తి ఉంది. హల్లెలూయా. ఆ మాట అనేకమైనటువంటి గొప్ప కార్యాలను చేయగలిగింది. ఆ మాట ఏమి చేయగలిగింది అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నాం. 10వ వచనము చూసుకుందామా. పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. యిర్మీయా నాకు మాట్లాడడానికే కాదయ్యా, నీ బాలుడినయ్యా అంటే భయపడవద్దు, నిన్ను విడిపించడానికి నేను తోడై ఉన్నానని చెబుతూ, నువ్వు వెళ్ళు, నీ నోట నా మాటలు ఉంచినాను, నువ్వు ఏది మాట్లాడతావో అది జరుగుతుంది అని చెబుతూ ఏమంటున్నాడంటే, 1వదిగా ఏమంటున్నాడు? పెళ్ళగించుటకును, 2వది విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకు 4 విషయాలు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, చెరలో కదా మనం లూకాసు వార్త 4వ అధ్యాయానికి రండి. అక్కడ దేవుడు కూడా యేసు ప్రభువును అభిషేకించి ఎందుకు పంపి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం చదువుకుందామా. తీస్తే వారు చదవండి అమ్మా. ఒక్క నిమిషమ్మా. ఎందో వచ్చింది చెప్పండి రా. 4:17. వెరీ గుడ్. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను. అందుకోసమే యిర్మీయాను బబులోను యొక్క చెరలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజల యొద్దకు విడిపించడానికి పంపుతూ ఉన్నాడు. హల్లెలూయా. చెరలోనున్న వారిని విడిపించుటకు. బాలుడు అంటే ప్రభు అంటున్నాడు, అయ్యా నువ్వు బాలుడు అని నువ్వు అనవద్దు, భయపడవద్దు, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను. ప్రియులారా, యేసు అంటే అర్థమేమి? రక్షకుడు. వెరీ గుడ్. ఫుల్ఫిల్ చేయండి. యేసు అనే మాటకు అర్థము మత్తయి సువార్త. ఇవి కొన్ని వాక్యాలు మనము కంఠత చేయాలి. వెరీ గుడ్. 21 మత్తయి సువార్త 1:21. ఇక్కడ చూడండి, తన ప్రజలను ఆయనే చెరలో ఉన్నటువంటి వారిని రక్షిస్తాడు, పాపంలో ఉన్నటువంటి వారిని రక్షిస్తాడు, బందీలుగా ఉన్నటువంటి వారిని రక్షిస్తాడు, వ్యాధితో ఉన్నటువంటి వారిని రక్షిస్తాడు, దురాత్మల చేత పీడించబడినటువంటి వారిని రక్షిస్తాడు, ఆర్థిక సమస్యలతో కూరుకొని పోయి ఇబ్బంది పడుతున్నటువంటి వారిని విడిపించి ఆయన రక్షిస్తాడు. యేసు అంటే అర్థం ఏమంటే చెరలో ఉన్నటువంటి, బబులోను యొక్క చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి యిర్మీయాను దేవుడు అభిషేకించినాడు. యిర్మీయాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా యేసు అంటే రక్షించును, క్రీస్తు అంటే అభిషేకించును, అభిషేక్తుడు. ఆ యేసు క్రీస్తు ప్రభుని మనము సొంత రక్షకునిగా అంగీకరించినాము కదా. మన మూలకంగా, మన ద్వారా ప్రభు ఏమి చేయబోతూ ఉన్నాడు అంటే ప్రియులారా,
చెరలోనున్నటువంటి మన ప్రజలను విడిపించడానికే ప్రభువు తల్లి గర్భములో నుండే మనలను బయలుపడక మునుపే మనల్ని ఎరిగినాడు, రూపింపక మునుపే మనల్ని ప్రతిష్ఠించినాడు. జనములకు ప్రవక్తలు కాదు, ప్రవక్తనీయులు కాదు, విడిపించేటువంటి అధిపతులు కాదు, నాయకులు కాదు, ప్రభు మనల్ని నియమించినాడు. అది ఈరోజు నీవు నేను మనము గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాలుడు మరి ఏ విధంగా వెళ్ళాలో తెలియని పరిస్థితి, కానీ ప్రభు చెప్తా, నేను పంపు వారి యొద్దకు నువ్వు వెళ్ళు, నువ్వు పో. ఏం మాట్లాడాలయ్యా నేను అంటూ ఉన్నాడు. అంటూ ఉంటే పరిశుద్ధాత్మదేవుడు చెప్తూ ఉన్నాడు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఏమంటమ్మా? ఏ మాటలు? దేవుని యొక్క మాటలు ఉంచినాడు. అందుకోసమే యిర్మీయాను అభిషేకించిన అభిషేక్తుడైన క్రీస్తు ప్రభు మనల్ని కూడా అనేకులను విమోచించడానికి, విడిపించడానికి, నన్ను నిన్ను మనందరినీ కూడా ఆయన ఎరిగినాడు, ప్రతిష్ఠించినాడు, నియమించినాడు. ఈ మూడు విషయాలు మనం గుర్తుంచుకున్నట్లయితే నిజముగా ప్రభు పని చేయకుండా మనము ఉండలేం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించకుండా మనం ఉండలేం, ప్రకటించకుండా మనం ఉండలేం, ఆరాధించకుండా మనం ఉండలేం, ఆయన్ను సేవించకుండా మనము ఉండలేం. అందుని బట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మాట్లాడేది అంటే, ఎందుకు నేను మిమ్మల్ని ఎరిగినాను, ఎన్నుకున్నాను, నియమించినాను అంటే మీ ద్వారా సాతాను యొక్క రాజ్యాన్ని ఏం చేయాలి? పెళ్ళగించాలి. ఎక్కెక్కడ వాడు తిష్ట వేసుకొని, వాడు పునాదులు వేసుకొని ఉన్నాడో ఆ ఉన్నత స్తంభాలను, ఆ బలిపీఠాలను, వాని రాజ్యాన్ని కూల్చడానికి, పెళ్ళగించడానికి నేను నిన్ను నియమించి ఉన్నాను. రెండవదిగా ప్రభు చెప్తున్నాడు, సాతాను యొక్క రాజ్యము, పాప రాజ్యము, మరణ సంబంధమైనటువంటి రాజ్యము, అపవాది యొక్క రాజ్యము పెకలించడానికి నన్ను పెట్టమ్మా 10వ వచనం యిర్మీయా 1:10. పెళ్ళగించడు, విరగొట్టడానికి నేను నిన్ను ఏం చేసినాను? ఏర్పరచుకున్నాను, నిన్ను ప్రతిష్ఠించినాను, నిన్ను నియమించినాను. మూడోదిగా ప్రభు చెప్తున్నాడు, అపవాది యొక్క రాజ్యాన్ని నశింపచేయడానికి నిన్ను ఏం చేసినాను? గట్టిగా చెప్తాను, నియమించి ఉన్నాడు. నన్ను నియమించి ఉన్నాడు, నన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు, నన్ను ప్రతిష్ఠించి ఉన్నాడు, నన్ను బాగుగా ఎరిగి ఉన్నాడు. ఎందుకు ఎరిగి ఉన్నాడమ్మా? పక్కన వాళ్ళతో చెప్పండి, సాతాను రాజ్యాన్ని పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, నశింపచేయడానికి, పడద్రోయడానికి నిన్ను పేరు తెలిసింటే చంద్రకళ నిన్ను, అరుణ నిన్ను, సుధా నిన్ను, రేచల్ నిన్ను, మల్లేష్ నిన్ను, తీతు నిన్ను ఏం చేస్తాడు? సైతాన్ పారిపోవాలంటే చెప్పండి, నన్ను నియమించి ఉన్నాడు. ఏ సైతానా, నీ రాజ్యాన్ని పెళ్ళగిస్తాను, విరగొడతాను, నశింపజేస్తాను, పడగొట్టడాను. నన్ను నియమించినాడు నా యేసు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు నా యేసు, నన్ను ప్రతిష్ఠించినాడు నా యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రికరబరబల బషకరబషతరల బారిందరల రికందరల బలిందరల బారి బారా బాబా 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 బాబా. నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ భర్తలో, నీ యొక్క సంతతిలో, మన సంఘములో ఎవరిలో ఇంకా కొన్ని కొమ్ములు విరగొట్టబడలేదో అవన్నీ కూడా విరగొట్టబడాలి. ఏ వేర్లైతే లోతుగా నాటుకొని వాటిలో నుంచి బయటకు రాకుండా ఉన్నారో అవన్నీ ఏం చేయబడాలి? పెళ్ళగించబడాలి. అంత మాత్రమే కాదు,
ఏదైతే మనలను నశింపచేసేటువంటి చీడ పీడ ఉంటున్నదో అవన్నీ ఏమి చేయాలి? నాశనమై పోవాలి. ఏదైతే మనము పైకి ఎదగకుండా మనం పడద్రోస్తుందో ఆ శక్తులను పడద్రోయడానికి ప్రభువు మనల్ని ఏం చేసినాడు? అమ్మా ఏం చేసినాడు? దివ్య ఏం చేసినాడు చెప్పండి? నియమించి ఉన్నాడు. నియమించి ఉన్నాడు. ఒక సామాన్యమైన సంగతుల కొరకు కాదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోండేది భూమి మీద దైవ రాజ్యము నీ మూలకంగా స్థాపించబడడానికి. నీవు ఆ గ్రామంలో నుంచి, ఆ కుటుంబంలో నుంచి, ఆ ఇంటిలో నుంచి, ఆ వీధిలో నుంచి దేవుడు నిన్ను తల్లి గర్భమందు రూపింపబడక మునుపే, తల్లి గర్భంలో నువ్వు బయలుపడక మునుపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు, ప్రతిష్ఠించి ఉన్నాడు. ఆయన నిన్ను నియమించి ఉన్నాడు. దేని కొరకు నియమించినాడు చెప్దామా? పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు. సాతాను ఈ 4 రకాలుగా వాడు పని చేస్తాడు. వాని యొక్క శక్తులు కదా, అపవాది క్రియలను లయపరచడానికి, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన, నశించిన దానిని వెతికి రక్షించడానికి కదా. లూకాసు వార్త 19:10 చూస్తాం. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. అంటే ఆ రక్షకుడు ఇప్పుడు ఎవరిలో ఉన్నాడు? మనలో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నశింపచేసేటివి, పడద్రోసేటివి, విరగొట్టేటివి, పాడు చేసేటువంటి సాతాను యొక్క మంత్రతంత్రాలే కానీ, చేతబడి శక్తులే కానీ, మాత్రక శక్తులే కానీ, వికృతమైన చేష్టలే కానీ మనము ఎరగని వారము కాము. కాబట్టి వాటి అన్నిటిని కూడా పడద్రోయుటకు, నశింపచేయుటకు, విరగొట్టుటకు, పెళ్ళగించడానికి ప్రభువు మనలను నియమించి ఉన్నాడు. సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు బడలేవు. ఏదైతే గొప్ప కార్యాలు జరగకుండా ఏ శక్తులైతే అడ్డుపడుతూ ఉన్నాయని మనకు సెన్స్ అవుతుందో, మనకు తెలియజేయబడుతుందో వాటన్నిటిని ఏం చేయాలి? విరగొట్టాలి. యేసు నామములో నా ఇంటిలో శుభకార్యాలు జరగకుండా, వివాహ కార్యాలు జరగకుండా అడ్డుపడేటే దయ్యమా, ఏ దురాత్మ, ఏ మనుష్యాత్మ తొలగిపో. పెండ్లి కుమారుని యొక్క స్వరము అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె యొక్క స్వరము, పెండ్లి కుమారుని యొక్క స్వరము వీధిలో నుండి, పెండ్లి కుమార్తె యొక్క స్వరము అంతఃపురములో నుండి వినబడినట్లుగా నా యొక్క గృహములో ఆ యొక్క శుభ స్వరాలు వినబడును గాక, శుభ వేళలు జరుగును గాక అని ఏం చేయాలి? త్రాగుబోతులు ఉంటారు. ఆ త్రాగుబోతు ఆత్మలను ఏం చేయాలి? ఆ త్రాగులకు ప్రేరేపించే దురాత్మలను ఏం చేయాలి? విరగొట్టాలి. త్రాగుబోతు తనానికి ప్రేరేపించే దురాత్మలు వారిలో నుంచి పెళ్ళగించి తీసివేసే అంటే ప్రార్థన ద్వారా. హల్లెలూయా. ఈ 4 చేయాలి. మరి ఎప్పుడైతే ఇవి వెళ్ళిపోతాయో 2 అద్భుతమైన కార్యాలు జరిగేటివిగా ఉంటున్నాయి. తర్వాత మనం చూస్తాం, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున ఎవరినంటమ్మా? ఆ దినములో బబులోనులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల నిమిత్తం యిర్మీయాని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ప్రసాద్ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడయ్యా? దేవరాజు, స్టీఫెన్, రమేష్ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? పేతురు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? చెప్పండి. నన్ను. పుష్ప, మీ పేర్లు చెప్పుకోండి. పుష్ప, నేను నిన్ను నియమించి ఉన్నానని ప్రభు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, నశింపజేయడానికి, పడద్రోయడానికి సాతాను యొక్క రాజ్యాన్ని. మరి ప్రభు కొరకు నీతి రాజ్యం, పరిశుద్ధ రాజ్యం, దైవ రాజ్యం భూమి మీద మన మూలకంగా కట్టడానికి, దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తనాలను నాటడానికి
దేవుడు మనలను నియమించి ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, బిడ్డ నేను వెళ్ళలేనప్పా, నేను చెప్పలేనప్పా, నేను చెప్తే ఎవరు వింటారప్పా అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ నోట ఏముంచినాను సురేషు? చెప్పు. నాకు వచ్చి ట్రాక్టర్ ఇంత గొప్ప అపాయాన్ని చేసి ఈరోజు బ్రతికినానంటే నా ప్రభువే కారణం. ఈరోజు నేను నా యొక్క చరిత్ర, భూమి మీద నా చరిత్ర ఉండేది కాదు, మృతులలో ఒకడై ఉండేవాడిని. కానీ సజీవుడుగా ఉన్నానంటే దేవుడి యొక్క హస్తం నన్ను ఆవరించింది, దేవుడి యొక్క మహిమ మేఘం నన్ను ఆవరించింది. అందుకోసమే నేను ఈరోజు సజీవుల లెక్కల్లో నేను ఉన్నానని నీకు తెలిసిన విషయాలు నువ్వు ప్రభుని గురించి చెప్పు. నీ మూలకంగా చెరలో ఉన్నటువంటి వారిని విడిపిస్తాడు. దయ్యాల చేత బాధపడేటువంటి వారు ఉన్నారా? దయ్యంల చేత బాధపడేటువంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. నీ కడుపులో గడ్డలు ఉన్నాయా? నా తల్లి యొక్క కడుపులో 3 గడ్డలు ఆపరేషన్ చేసి తీసిన తర్వాత మరీ 3 గడ్డలు వస్తే డాక్టర్లు అయ్యేలే తీసుకోపోండి అన్నప్పుడు దేవుడు ఆ గడ్డలను పెకలించి గర్భంలో నుంచి, ఆ యొక్క శరీరంలో నుంచి పెకలించిన దేవుడు వద్దమ్మా, నీ గర్భంలో నుంచి నా దేవుడు అట్టి కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో నీకు నా దేవునికి అయిష్టమైన సంగతులు ఏమైనా జరుగుతూ ఉన్నాయి అంటే ప్రార్థనా పూర్వకంగా పెళ్ళగించు, ప్రార్థనా పూర్వకంగా విరగొట్టు, ప్రార్థనా పూర్వకంగా నశింపజేయి. దైవ రాజ్యం, దైవ నీతి, దైవ శాంతి, దైవ సమాధానం, దైవ కార్యాలు జరగబోతూ ఉన్నాయి. ఈరోజు మార్చి నెల 2వ తారీఖు రాసి పెట్టుకోండి. ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను ఎందుకొరకై నియమించున్నాడో నువ్వు బాగుగా ఎరిగిన వ్యక్తివైతే ఈ విధంగా ప్రార్థన చేయి. ఈ లేఖన భాగాలను గురించి నువ్వు సాక్ష్యము ఇవ్వబోయే దినము ఆసన్నమై ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను నియమించి ఉన్నాను. బిడ్డా, నేను నిన్ను నియమించి ఉన్నాను. ఎందుకొరకంటే నా కొరకు, నా మహిమ కొరకు. నేను నిన్ను జగత్ పునాది వేయబడక మునుపే నేను నిన్ను ఏమి చేసినాను అంటే నేను నిన్ను ముందుగా నిర్ణయించుకున్నాను. హల్లెలూయా. ఒక్కసారి 1 పేతురు 1వ అధ్యాయము 2వ వచనం. అమ్మా 1 పేతురు యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడినటువంటి వారికి, అది పొంతు అవన్నీ పేర్లు ఉన్నాయి, అక్కడ మీ పేర్లు పెట్టుకోండి. వారికి అంటే పుష్పకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క రక్తము చేత ఉదక స్నానం చేయబడడానికి, యేసు క్రీస్తు యొక్క రక్తము చేత తడపబడడానికి, యేసు క్రీస్తు యొక్క రక్తము చేత ప్రోక్షింపబడడానికి మనము ఏమి చేయబడ్డాము అంటే ఏర్పరచబడ్డాము. ఏర్పరచబడిన వారికి కృపయు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం చూసుకుందాము ప్రియులారా. యెషయా గ్రంథము 49:6. మరొకరు తీయండి, గలతీ 1:15. అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను, ఎవరిని? మనలను అన్యజనులకు వెలుగుగా ఉండునట్లు పౌలు కాకమునుపు ఆయన ఏం చేసేటువంటి వాడు? అమ్మ, దమస్కులో ఉన్నటువంటి దేవుని ప్రజలందరినీ ఏం చేసేటువంటి వాడు?
హింసించేటువంటి వాడు, వారిని చంపడమే నా ప్రాణధ్యేయము అనుకున్నాడు. కానీ ఆ యొక్క వెలుగు ఎప్పుడైతే దర్శించిందో ఆ పౌలు అన్యజనులందరికీ ఏమిగా మార్చబడ్డాడు? వెలుగుగా మార్చబడ్డాడు. అందుకోసమే ప్రియులారా, దేవుని యొక్క ఎందుకు మనల్ని అన్యజనులలో నుండి, విగ్రహ సంబంధమైనటువంటి ఆ ప్రజలలో నుండి దేవుడు ఎందుకు మనలను ఏర్పాటు చేసుకున్న నియమించినాడు అంటే అన్యజనులకు వెలుగుగా ఉండున్నట్లు, అన్యజనులకు ఒక దీవెనకరముగా ఉండున్నట్లు, అన్యజనులకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి తరముగా మనం ఉండడానికి ప్రభువు మనలను నియమించి ఉన్నాడు. హల్లెలూయా. తన ప్రజలలో ప్రతి ఒక్కరికి ఆయన నియమించినటువంటి వారికి ఒక స్థలాన్ని, ఒక పనిని దేవుడు ఏర్పాటు చేసి పెట్టినాడు. ఆ పనిని మనం ఏం చేయాలి? నిర్వర్తించేటువంటి వారిగా ఉండాలి. ఈ యెరూషలేములో నుండి బబులోను చెరలోనికి వెళ్ళినటువంటి వారిని విడిపించడానికి దేవుడు యిర్మీయాని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయం వింటా ఉంటే మీ మైండ్లో ఇంకొక విషయం కూడా రావాలి. అదే ఇజ్రాయేల్ ప్రజలు మరొక చెరలోనికి కూడా వెళ్ళినారు ఫరో కాలంలో. ఎక్కడికి? చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్, సూపర్ సూపర్. ఐగుప్తుకు చెరలోనికి వెళ్ళినారు. కానీ ప్రియులారా, ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఫరో యొక్క భారమైన కాడి క్రింద వారు ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన విని, వారి మూలుగులను విని, వారిని చూచి వారిని విడిపించడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? సూపర్, చప్పట్లు కొట్టండి. మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే తన మామ అయినటువంటి యిత్రో యొక్క మందను అరణ్యములో కాస్తూ ఉన్నప్పుడు ఆ అరణ్యములో ఎక్కడ ప్రభు ప్రత్యక్షమైనాడు? అమ్మా, అగ్ని పొదలో ప్రత్యక్షమైనాడు. మండుచున్నటువంటి పొదలో ప్రత్యక్షమై, మోషే నీవు నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను విడిపించడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకు వెళ్ళాలి, ఫరో యొద్దకు అన్నప్పుడు బాగా నా వైపే చూడాలి. మోషే ఏమన్నాడు? ఆయన కూడా ఏమంటున్నాడు? ఈయనేమో నీ బాలుడను అంటూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? అయ్యా, నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడను, నాకు మాట్లాడడానికి కాదు కదా అంటే, సరే కానీ నీకు నోటి మాంద్యమే ఉండొచ్చు, నీకు నోరుగా ఉండడానికి నేను ఆరోనును ఉంచుతాను. నేను అక్కడికి వెళ్ళి ఏమి ప్రకటించాలయ్యా? విడిపించడానికి వెళ్ళు అంటున్నావు, నేనేమి ప్రకటించాలి? ఆ ఫరో అడిగితే నువ్వు ఎవరు అంటే నేను ఏమని చెప్పాలి? నీ దేవుడు ఎవరు అంటే నేను ఏమని నిన్ను గురించి చెప్పాలి అని ప్రభుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నేను ఉన్నవాడను, అనువాడను, ఉండుననువాడునై ఉన్నాను. నా ప్రజలను విడిపించడానికి నా ప్రభువు నన్ను పంపి ఉన్నాడు అనేటువంటి సంగతులు నువ్వు తెలియజేయి అన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఆ రోజు తన ప్రజలు ఐగుప్తు యొక్క దాసత్వంలోనికి, ఫరో యొక్క దాసత్వంలోనికి, ఫరో యొక్క కాడి క్రింద చిక్కుకొని అక్కడే నలిగిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. ఐగుప్తులో నుండి తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలును విడిపించడానికి మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, బబులోను యొక్క చెరలో ఉన్నటువంటి ఇజ్రాయేలును విడిపించడానికి యిర్మీయాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై యిర్మీయాను పంపుతూ ఉన్నాడు. ఈరోజు నిన్ను ఆయన నియమించినాడు, ప్రతిష్ఠించినాడు, ఎరిగి ఉన్నాడు. ఆయన కూడా నిన్ను ఒక స్థలములో నియమించి ఆయన నిన్ను పంపబోతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా. మనం చూస్తున్నాం యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తే ప్రియులారా, అక్కడ ఆయనకు ఒక మంచి దర్శనం కలుగుతూ ఉంది.
కలిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నశించేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. తీయండి ఒక్కసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయము. రీకా రాబా లాబా షక రాబా షంద రాబా బాబా బాబా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. అమ్మ 5వ వచనం చదవండి. అప్పుడు ప్రభు చూడండి యెషయాతో అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? నేను ఎవరిని మా నిమిత్తము ఎవడు ప్రభు సెలవీయగా వింటిని. చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు కానీ హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము ఇప్పుడు ఎవరు వెళ్తారు, ఎవరిని పంపాలి అన్నప్పుడు యెషయా ఏమంటున్నాడు? అమ్మా యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? నేను వెళ్తాను, నన్ను పంపు, నేను వెళ్తాను. మళ్ళీ ఈరోజు మనము ఆ స్వరాన్ని ఇస్తామా? ప్రవక్త అంటూ ఉన్నాడు, ఈయన కూడా ప్రవక్తల్లో గొప్ప ప్రవక్త యెషయా. ప్రభువా, నేను అపవిత్రమైనటువంటి పెదవుల గలవాడను, అపవిత్రమైన జనుల మధ్యలో నేను ఉన్నానయ్యా అన్నప్పుడు బలిపీఠం దగ్గర ఉన్నటువంటి కారు నిప్పు తీసుకొని వచ్చి దూత ఆయన పెదవులకు తగిలించి శుద్ధీకరించుతుంది, నువ్వు వెళ్ళు అని చెప్తూ ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన, నీవు పోయి ఈ జనులతో ఏమని చెప్పాలి అంటే, మీరు నిత్యము వింటూ ఉన్నారు కానీ దేవుని సంగతులు మీరు ఏం చేయడం లేదు, గ్రహించుకోకుండా ఉన్నారు. నిత్యము చూస్తూ ఉన్నారు దేవుడు చేసే ఆశ్చర్యాలు, అద్భుతాలు, గొప్ప కార్యాలు, కానీ మీరు ఏం చేయడం లేదు, తెలుసుకోకుండా ఉన్నారు. వారి కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం దేనితో నిండిందంటమ్మా? దేనితో నిండింది? ఈ కొవ్వు ఇప్పుడు ఏమైపోవాలి? మెల్ట్ అయిపోవాలి, కరిగిపోవాలి, నీరైపోవాలి. హల్లెలూయా హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండే, ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజల దగ్గరకు ప్రభు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. వెళ్ళి అక్కడ అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చినాడు. అక్కడ మోషేను దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేల్ జనముల మీద, ఐగుప్తు రాజ్యము మీద మోషేను ఏం చేసుకున్నాడు? నాయకునిగా నియమించినాడు. ఇక్కడ బబులోనులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల మీద యిర్మీయాను దేవుడు నియమించినాడు. భూమి మీద ఉన్నటువంటి అనేక తరాల వారికి, జనాలకు, అన్ని జాతులు, కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాల వారికి విడిపించడానికి నిన్ను, నన్ను, మనలను ప్రభు ఏమి చేసి ఉన్నాడు? ఏర్పరచుకున్నాడు, ప్రతిష్ఠించినాడు, నియమించినాడు. హల్లెలూయా
హల్లెలూయా. ప్రియులారా, అయినా వెళ్ళి మోషే అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నా అప్పటికి వెళ్ళండి అంటాడు, మరీ పంపడం లేదు. 10 తెగుళ్ళు వచ్చినా ఇంకా పోదురండి అబ్బోబ్బోబ్బో కప్పులు వచ్చేసి అబ్బోబ్బోబ్బో పేర్లు వచ్చేసి అబ్బోబ్బోబ్బో ఈగులు వచ్చేసి ఇవేంటి కందిరీగులు వచ్చి అది ఇది అది నీళ్ళన్నీ ఎర్రగైపోయా అని పోండి అంటాడు. మరి అబ్బా ఆయన హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఇంత గడ్డి కోసేది ఎప్పుడు, ఇంత మట్టి తెచ్చేది ఎప్పుడు, ఇన్ని నీళ్లు తెచ్చేది ఎప్పుడు, ఈ మట్టి మీద నీళ్లు పోసి గడ్డి వేసి తొక్కేది ఎప్పుడు, ఇటుకలు పోసేది ఎప్పుడు, వీరైతే బానిసలుగా ఐగుప్తులో ఉన్నారు కదా, వీళ్ళైతే బాగా వెట్టి చాకరీ చేయించుకుందామని పిలుచుకొని వస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఊరికే ఉంటాడా? తన ప్రజల యొక్క కన్నీళ్ళు దేవుని యొక్క కృపా సింహాసనాన్ని కదిలించినాయి. అప్పుడు మోషే చెప్తూ ఉన్నాడు, మీరందరూ కూడా ఒక గొర్రె పిల్లను వధించి గోషంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలారా, మీరందరూ ప్రోక్షింపబడడానికే, యేసు రక్తము చేత ప్రోక్షింపబడడానికే మీరు ఏర్పరచబడ్డారు కదా, మీ యొక్క అడ్డ కంబికి, మీ యొక్క నిలువు కంబీలకు ఆ యొక్క రక్తాన్ని మీరు పూసుకోండి. ఈరోజు ఒక వింతైనటువంటి ఒక వధ జరగబోతుంది. కానీ ఎవరి గుమ్మముల మీద, ఎవరి ద్వారబంధాల మీద ప్రోక్షింపబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము ఉంటుందో, యేసుక్రీస్తు యొక్క రక్తానికి సూచనగా ఉన్న ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ఉంటుందో, ఆ ఇంటిని, ఆ కుటుంబాన్ని, ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఎవరిని కూడా హతము చేయదు, చంపదు, దాటిపోతుంది మరణ దూత అని చెప్పినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు దాన్ని చేసినారు. కానీ ఐగుప్తులో ఉన్నటువంటి వారు ఆ రోజు పశువులలోనే కానీ, మనుషుల యొక్క సంతానంలోనే కానీ, దేనిలో కానీ ఏదైతే జ్యేష్టం ఉందో అదంతా కూడా మరణ దూత ఆ రాత్రి ఆ పాళ్యంలో తిరుగుతూ వచ్చింది. ఎక్కడ రక్తం ఉందో ఆ ఇంటిని దాటిపోయింది, ఎక్కడ రక్తము లేదో అక్కడ రక్తము కార్చే విధంగా అక్కడ మరణము తాండవించింది. ప్రియులారా, నువ్వు ఎందుకు ఏర్పాటు చేయబడ్డావు అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత ప్రోక్షింపబడడానికి నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. యేసుక్రీస్తు యొక్క రక్తము చేత ప్రోక్షింపబడిన నీ ద్వారా నీ ఇంటికి దేవుని యొక్క కృప, సమాధానము, రక్షణ కలగడానికి ఆయన నిన్ను నియమించి ఉన్నాడు. ఆయన నియమించిన పిలుపును మనం నిరర్థకం చేద్దామా? వ్యర్థం చేసుకుందామా? ఈరోజు ప్రభు అంటున్నాడు, బిడా, నీ సంఘములో నుంచి అనేకమైన ప్రవక్తలను నేను లేపుతూ ఉన్నాను, ప్రవక్తనీలను లేపుతూ ఉన్నాను, కాపర్లను లేపుతూ ఉన్నాను, అపోస్తలులను లేపుతూ ఉన్నాను, సువార్థికులను లేపుతూ ఉన్నాను, ఉపదేశకులను నేను లేపబోతూ ఉన్నాను. సంపూర్ణమైన ఆయన యొక్క పిలుపునకు మనం విధేయత కలిగి 5 రకాల పిలుపులు మన సంఘంలో నెరవేర్చబడాలని అనుదినము, అనునిత్యము, ఉదయకాల ప్రార్థనలో అయితేనేమి, ఉపవాస ప్రార్థనలు అయితే మనం చేస్తూ ఉన్నాం కదా. ప్రభు అందుకొరకై మనలను నియమించి ఉన్నాడు. వెళ్ళు, నేను పంపుతాను అంటే మనం ఏం చేయాలి? యెషయి ప్రవక్తలాగా మనం ఏం చేయాలంటే, ప్రభువా, నేను వెళ్ళి ప్రకటించలేను, నా పెదవులు కాల్చయ్యా, నా నోటిని కాల్చయ్యా, నా నాలుకను కాల్చయ్యా, నా నోట నీ మాట ఉంచయ్యా అని ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం అడుగుతామో, ప్రోక్షించడానికి యేసు యొక్క రక్తము మనం శుద్ధీకరించడానికి, ప్రోక్షింపబడినటువంటి హృదయములు గలవారమై శుద్ధీకరించబడడానికి ఆయన రక్తము సంసిద్ధంగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తరానికి దేవుడు ఎవరిని నియమించినాడు అంటే, మందిరంలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన నియమించి ఉన్నాడు. తల్లి గర్భంలో రూపింపక మునుపే ఆయన ఎరిగి ఉన్నాడు.
తల్లి గర్భంలో నీవు బయలుపడక మునుపే ఆయన నిన్ను జనములకు ప్రవక్తగా ఆయన నియమించినాడు. జనముల మీద మాత్రమేనా, నీ కుటుంబం మీద మాత్రమేనా అంటే ప్రభు అంటున్నాడు, బిడ్డ జనముల మీదను రాజ్యముల మీదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన భారతదేశం మీదను, మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల మీదను ప్రభు ఏం చేసినాడు? ఛత్తీస్గఢ్లో ఈ మార్చి 1వ తారీఖు మరణము హోమ కాండ ఉండాల్సింది. మనం అందరూ తెలిసినటువంటి వారికి, షేర్ చేయబడినటువంటి వారందరూ కూడా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని ప్రజలను, దేవుని పిల్లలను అంటే ఏ జాలి దయ కరుణ లేకోకుండా స్త్రీలను మానభంగాలను చేస్తూ ఊరేగించి తర్వాత మరొక విధంగా వారిని అంతా చెడిపి తర్వాత ప్రాణాలతో కూడా తీయాలి అనేటువంటి చేశారు. ఎందుకు అంటే ఈ దేవుని కొన్ని అక్కడ ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో అంట అన్యులే లేరంట, క్రైస్తవులే ఉన్నారు. మా బీజేపీ ప్రభుత్వం ఉండగా అన్యులు లేకోకుండా మా నామస్మరణ జరగకుండా ఇక్కడ జరుగుతూ ఉండేది ఏ నామము? ఏ నామము? ఏ నామము? మళ్ళీ మన రాజ్యంలో కూడా యేసునామం చాటించబడాలని ఆశ ఉందా? ప్రకటించబడాలని ఆశ ఉందా? మన గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసుని ఆరాధించాలన్న కోరిక, తృష్ణ, దాహం, దప్పిక నీకుందా? ఉంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ప్రకటించకుండా, ప్రార్థించకుండా, ఆరాధించడానికి రాకోకుండా నువ్వు ఆగిపోవు. కానీ ఏ విధంగా వస్తావు? బల్లారాధన ఉంది అప్పుడు పోదాంలే, ఛార్జీకి డబ్బులు లేవు, బంధువులూరికి పోయేకి డబ్బులు ఉంటాయి, శ్రీమంతాలకు పోయేకి డబ్బులు ఉంటాయి, పెళ్ళిళ్ళు పోయేకి డబ్బులు ఉంటాయి, మందిరానికి వచ్చేకి ఏముండదమ్మా? ఛార్జీకి, ఆటోకు. నేను ఆటోకి చెప్తాను, ఆటోకు లేదంటే నన్ను కలవండి నేను ఇస్తాను అంటాను. అన్నిటికీ అన్ని పనులకు సమయం ఉంది, కానీ దేవుని పనికి ఏమీ లేదు, దేవుని మందిరానికి రావడానికి ఏమీ లేదు. అన్నిటికీ అప్పులు చేస్తాం, కుప్పలు చేసుకుంటాం. కానీ మందిరానికి వచ్చేపాటికి సాతాను నీ మైండ్లో ఏమేస్తాడు? డబ్బులు ఎక్కడున్నాయి, డబ్బు ఖర్చు అవుతుంది కదా. వాటిని అన్నిటిని విరగొట్టాలి, తుంచివేయాలి. ఇంకా మొలుస్తున్న ఏం చేయాలి? లేతగా ఉన్నప్పుడు తీసేసేకి పెకలించేది చాలా ఈజీ. కాబట్టి ప్రియులారా వాటన్నిటిని తొలగించుకుందాం. దేవునిని ఆరాధించడానికి మనమందరం కూడా స్వేచ్ఛగా ప్రోక్షింపబడే వారిగా, దేవా ఈరోజు నన్ను నీ కొరకై నీ రాజ్యం కట్టడానికి, నీ రాజ్యం భూమి మీద స్థాపించడానికి, నీ రాజ్యాన్ని భూమి మీద నాటడానికి నన్ను నియమించినావు కదా. నీ పనిని నిరాటంకంగా చేయడానికి నన్ను పురికొల్పు పరిశుద్ధాత్మదేవా, నన్ను ఉత్తేజపరచు పరిశుద్ధాత్మదేవా. నా మూలకంగా జనములు ఏం చేయాలి? జనములు లేవాలి, జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మా మహగాలి, అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గల మహగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గల మహగాలి. అందరు చేతులు ఊపుతూ వీస్తుంది వీస్తుంది ఆత్మా గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి, వీస్తుంది వీస్తుంది ఆత్మా గాలి. పేరు పెట్టి చెప్పాలా? అగ్ని సుడిగాలి. మీ మూలకంగా దైవరాజ్యం వ్యాపించాలని ఉంటే చేతులు ఊపండి. మీ మూలకంగా దైవ రాజ్యము మీరు ఎట్లా ఊపుతారో అట్లా దేవుని రాజ్యం ఒక గాలి అట్లా విసురుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిబా రబా బాబా 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 ఓ రికందరా లబషకరా బాబా. గలతీ 1:15 చదవండి అమ్మా. రియందరా లబషకరా బాబా బాబా బాబా.
తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు హల్లెలూయా. చూసా, తల్లి గర్భమందు పడినది మొదలుకొని మనలను ప్రత్యేకపరిచి తన కృపచేత మనల్ని పిలిచినాడు. ఎందుకంటే అన్య జనులలో తన కుమారుడు అద్వితీయ కుమారుడు పాప శాపం నుంచి విమోచించేటువంటి కుమారుడు యేసు క్రీస్తును నీవు నేను మనము ప్రకటించాలని. ప్రకటిద్దామా? గట్టిగా నోర్లు మూసుకొని కూర్చుందామా? శిష్యులతో ప్రభు ఒక మాట అంటున్నాడు, మీరు నన్ను గూర్చి ప్రకటించకపోతే ఈ రాళ్ళు ఏం చేస్తాయమ్మా? ఏం చేస్తాయి? ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, ఈ బల్ల కేక వేస్తుంది, ఈ కంబాలు స్తంభాలు లైట్లు అన్నీ కూడా నన్ను గురించి ప్రకటిస్తాయి. కానీ బిడ్డ, నేను నిన్ను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాను తెలుసా? నీ తల్లికైనా నీ మీద అంత గమనము లేదేమో. పుట్టిన తర్వాత నిన్ను గుర్తిస్తూ ఉన్నారు, కానీ జగత్ పునాది వేయబడక మునుపే, నీవు నీ తల్లి గర్భములో రూపింపబడక మునుపే, నీ తల్లి గర్భమందు నీవు బయలుపడక మునుపే నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ప్రతిష్ఠించుకొని నేను నిన్ను జనముల మీదను రాజ్యముల మీదను నన్ను గురించి ప్రకటించడానికి, నా ప్రియ కుమారుడి అద్వితీయ కుమారుడి లోక రక్షకుడైనటువంటి యేసును గురించి ప్రకటించడానికి నేను ప్రతిష్ఠించి ఉన్నాను. నేను నిన్ను నియమించి ఉన్నాను. నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. ఆయన పిలుపును వ్యర్థం చేద్దామా? ఆయన ముందుగా ఎవరిని పిలిచినాడో వారిని నిర్ణయించినాడు. ఎవరిని నిర్ణయించినాడో వారిని నీతిమంతులుగా చేసినాడు. ఎవరిని నీతిమంతులుగా చేసినాడో వారి ద్వారా దేవుని మహిమపరిచి ఉన్నాడు. మనమందరము దేవునికి ఒక మహిమగా నిలబడాలి. మనం వెళ్తూ ఉంటే మన వెంబడి సైన్య సమూహాలు రావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి మీరు ఉన్నటువంటి ప్రాంతాల్లో రక్షణ లేని వారు, క్రీస్తుని ఎరగని వారు, నమ్మని వారు, కష్టాల్లో బాధల్లో గడ్డల చేత వ్యాధుల చేత మరణ పడకల్లో ఉన్నటువంటి వారు అందరి పేర్లు గ్యాదర్ చేసుకోండి, తీసుకోండి, రాసుకోండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవా నన్ను నియమించినావు కదా. ఆ రోజు ప్రభు బబులోనులో ఉన్నటువంటి ఇజ్రాయెల్ విడిపించడానికి యిర్మీయాను ఏర్పాటు చేసుకున్నావు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు విడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నావు. ఈ తరానికి నాయన నన్ను నీవు ఏర్పాటు చేసుకున్నావు కదా. ప్రభువా, నీ పని నేను చేస్తానయ్యా. నన్ను నీ కృపతో నింపు, నీ శక్తితో నింపు, నీ వాక్కుతో నన్ను నింపు. నువ్వెక్కడికి పంపుతావు నేను అక్కడికి వెళ్తానయ్యా అని సంపూర్ణంగా ప్రభు యొక్క ఆధీనంలోనికి మనం వద్దామా? అంత మాత్రమే కాదు ప్రియులారా, మనము ప్రభు ఏ పని అయితే అప్పగిస్తున్నారో ఆ పని చేయటంలో, ఆయన గురించి ప్రకటించటంలో మనము ప్రకటించడానికి వెళ్ళినప్పుడు బంధించబడతాం. అవమానాలు, నిందలు, అవహేళన జరుగుతుంది. అయినా ఏం చేయకూడదు, భయపడకూడదు. మన యొక్క దృక్పథం ఏముండాలి అంటే దేవుని రాజ్యాన్ని స్థాపించాలి. సాతాను రాజ్యాన్ని ఏం చేయాలి చెప్పండి? సాతాను రాజ్యాన్ని పెళ్ళగించాలి, విరగొట్టాలి, నశింప దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని వాక్యాన్ని విత్తాలి, నాటాలి. హల్లెలూయా. ఈ మాటలు మనలో ఉంటే ఏ జనుల మధ్యలోకి వెళ్ళినప్పుడు ప్రభా ఈ జనుల మధ్యలోకి నేను వచ్చినాను, మరి ఏ విధంగా వీరికి నేను నీ మాటలు చెప్పాలి? నీ మాటలు చెప్పినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా, లేకపోతే తిరస్కరిస్తారా? వాళ్ళు అంగీకరిస్తారా, తిరస్కరిస్తారా? తిరస్కారమైనటువంటి మనసును బంధించి అంగీకరించేటువంటి మనసును విడుదల చేస్తూ మొట్టమొదటిగా వారి క్షేమ సమాచారాలను తెలుసుకోవాలి. అప్పుడు వారికి ఏదైనా బాధ
తెలియజేసినప్పుడు ఆ బాధలలో ఊరటను కలిగించే యేసు మాటలు వారికి తెలియజేయాలి. హల్లెలూయా. ఆ విధంగా మన సంఘాన్ని మనం ఏం చేయాలి? తూర్పు పడమరకు ఉత్తర దక్షిణాలకు ఏం చేయాలి? పరిచర్యను కదా. దేవుడు అంటున్నాడు ఫని విజిల్ కొట్టి నేను సమకూరుస్తాను అంటాడు. ఈల వేసి ఏం చేస్తాడంట? ఆయన ఆకర్షించే ప్రియుడు, జనులను ఆయన ఆకర్షిస్తాడు, ఆయన సమకూరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఈరోజు యిర్మీయాను లేపినట్టుగా ప్రభు ఏం చేస్తుంటే జనములకు ప్రవక్తినిగా నేను నిన్ను కదా, నాకేడ చదువు వస్తుందమ్మయ్యా అంటుంది ఆయమ్మ రాజమ్మ. నీకు రాకపోయినా దేవుని యొక్క శిష్యులు కూడా విద్య లేని పామరులు అనేకులు అయితే దేవుని యొక్క రాజ్యం కడుతూ వెళ్ళినారు. రోగులను స్వస్థపరుస్తూ వెళ్ళారు. దయ్యముల చేత పీడించబడుతున్నటువంటి వారిని విడిపిస్తూ వచ్చినారు. మరణ పడకలో ఉన్నటువంటి వారిని వారు లేపుతూ వచ్చినారు. ఏదంటే వారి నోట ఏముంది? వారు దేని చేత నింపబడ్డారు? వాక్యము చేతను ప్రార్థన చేతను, వాక్యము చేతను ప్రార్థన చేతను, దైవశక్తి చేతను, దైవాత్మాభిషేకం చేతను నింపబడి జనుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు యేసులాగానే వాళ్ళు కార్యాలు చేశారు. నీవు వెళ్ళు, నా దేవుని యొక్క ఆత్మ నీ మూలకంగా గొప్ప 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 వింత కార్యాలు, విప్రాంతనందు కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నీ మూలకంగా నా దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి లేఖన భాగాలను దీవించును గాక.